ఆ నగరము పేరేమి? అయోధ్య. అక్కడ రాజు ఎవరు? దశరథ. ఆయన భార్యలు ఎవరు? కౌసల్య, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయన కొడుకులు ఎవరు? రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. రాముణ్ణి అడవికి తీసుకువెళ్ళింది ఎవరు? విశ్వామిత్రుడు. అడవిలో రాముడు చంపిన రాక్షసి పేరేంటి? తాటకి. తాటకి తర్వాత ఎవరితో యుద్ధం చేశాడు? మారీచుడు, సుబాహుడు. ఆ తర్వాత విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు ఏ నగరానికి వెళ్ళారు? మిథిలా నగరం. అక్కడ ఏం చేశాడు రాముడు? శివధనుస్సుని వేలు చేశాడు. అప్పుడు ఏమైంది? తర్వాత పెళ్ళైంది. ఆ తర్వాత రాముడు ఎవరితో యుద్ధం చేశాడు? పరశురాముడు. ఆ తర్వాత అయోధ్యకి వెళ్ళిన తర్వాత రాముణ్ణి అరణ్యానికి పంపిందెవరు? కైకేయి. అడవిలో రాముడు చంపిన రాక్షసులెవరు? వీరాధః, కబంధః. రాముడి ఆశ్రమానికి వచ్చిన రాక్షసి ఎవరు? శూర్పణఖ. శూర్పణఖ రాముడితో ఏమంది? నన్ను పెళ్లి చేసుకో అంది. రాముడు ఏమన్నాడు? పెళ్లి చేసుకోను, నాకు పెళ్లి అయిపోయింది అన్నాడు. అప్పుడు శూర్పణఖ ఎవరి దగ్గరికి వెళ్ళింది? లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది. ఏమంది? నన్ను పెళ్లి చేసుకో అంది. లక్ష్మణుడు ఏమన్నాడు? పెళ్లి చేసుకో, నాకు పెళ్లి అయిపోయింది అన్నాడు. అప్పుడు శూర్పణఖ ఎవరి మీదకి వెళ్ళింది? సీతమ్మ పైకి వెళ్ళింది. లక్ష్మణుడు ఏం చేశాడు? లక్ష్మణుడు సీతమ్మ ముక్కు కోసేసాడు. శూర్పణఖ ముక్కు కోశాడు. శూర్పణఖ ముక్కు కోసేసాడు. అప్పుడు శూర్పణఖ ఎవరికి చెప్పింది? రావణాసురుడితో చెప్పింది. రావణాసురుడు ఏం చేశాడు? సీతను ఎత్తుకుపోయాడు. అప్పుడు రావణాసురుడితో యుద్ధం చేసిన పక్షి ఎవరు? జటాయు. అరణ్యంలో రాముడికి దొరికిన ఫ్రెండ్ ఎవరు? హనుమంతుడు. హనుమంతుడు ఏం చేశాడు? సముద్రం మీదకి వెళ్ళి సింహికాన్ని చంపేసి లంకకి వెళ్ళాడు. అక్కడే రాక్షసిని చంపాడు. లంకిని చంపేసి ఆ తర్వాత ఏం చేశాడు? సీతమ్మని చూసి రాముడు లంకని కాల్ చేసి వచ్చేసాడు. రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు లంకకెళ్ళి ఎవరిని చంపారు? రావణాసురుడిని చంపారు. అప్పుడు సీతను తీసుకుని రాముడు ఎక్కడికి వచ్చాడు? అయోధ్యకి వచ్చేసాడు.